ఓం నమ శివాయ. శివరాత్రికి ప్రతి శివభక్తుడు వినాల్సిన పరమేశ్వరుని యొక్క రూపాల యొక్క అంతరార్థం. శివపురాణం ప్రకారం పరమేశ్వరుడికి మొత్తం 64 రూపాలు. దానిలో ముఖ్యంగా మనం తెలుసుకోవలసినవి 6 రూపాలు. లింగోద్భవమూర్తి, లింగ మధ్యే జగత్ సర్వం అన్నారు. అంటే ఈ సృష్టి మొత్తం లింగ రూపంలోనే ఉంటున్నది అని తెలియజెప్పాడు ఆ పరమేశ్వరుడు. రెండవది నటరాజమూర్తి. జీవితం ఒక నృత్యమని, అందులో లయ సాధించినప్పుడే మోక్షం పొందుతామని నటరాజ స్వరూపం ప్రబోధిస్తుంది. దక్షిణామూర్తి స్వరూపం. అపారమైన ఆధ్యాత్మిక జ్ఞాన సంపద ఉన్నప్పటికీ సమాధానం దొరకక తికమక పెట్టే ధర్మ సందేహాలను నివృత్తి చేసే స్వామి దక్షిణామూర్తి. భిక్షాటనమూర్తి. అహంకారం తలకెక్కితే ఇక మన వద్ద ఎన్ని సంపదలున్నా అవన్నీ వ్యర్థమేనని ప్రబోధిస్తుంది భిక్షాటనమూర్తి స్వరూపం. భార్యాభర్తల బంధాన్ని చాటే అర్ధనారీశ్వరమూర్తి. ఎదుటివారు చెప్పేదాన్ని అపార్థం చేసుకోకూడదు అని తెలియజెప్పేదే కాలసంహారమూర్తి. ఓం నమ శివాయ.